హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం దొండకాయ మసాలా కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ బిర్యానీ గ్రేవీలో కానీ లేదా బగారా రైస్లో కానీ రోటీస్లోకైనా వైట్ రైస్లో కూడా చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ దొండకాయతో చాలా రకాలు చేసుకుంటారు కదా, అంటే దొండకాయ మసాలా కర్రీ, దొండకాయ ఫ్రై, దొండకాయతో టమాటా వేసుకొని చేసుకుంటారు, దొండకాయ పచ్చడి కూడా చేసుకుంటారు. మీకు ఈ దొండకాయతో ఏ కర్రీ చేస్తే ఇష్టమో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం మామూలుగా గుత్తి వంకాయ కూర వండుతాం కదా, అంటే వంకాయని కట్ చేసి దాంట్లో మసాలా పెట్టి, అలాగే ఈ దొండకాయను కూడా కట్ చేసి దీంట్లో మసాలా పెట్టి చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కోసం నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 2 చివర్లన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ దొండకాయని ముందుగా నిలువ కట్ చేసుకోవాలి. చివరి వరకు కట్ చేయకూడదు, ఇంతవరకు గ్యాప్ ఉంచాలి. ఇలాగా మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 4 ముక్కలు చేసుకున్నాం కదా, ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం కలర్ మారిపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, పల్లీలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా, దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలను కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 4-5. 2 రెమ్మలు చింతపండు వేసుకోవాలి. చాలా తక్కువ చింతపండు, జస్ట్ ఫ్లేవర్ కోసం కడిగి వేసుకోవాలి. దీంట్లోనే 2 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా, చాలా కొంచెం. ఇందులో మనకు కావాల్సిన వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా చేసుకోవద్దు. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాని దొండకాయల్లో ఫిల్ చేసుకుందాము. ఇలా కొంచెం తీసుకొని ఫిల్ చేసుకోవాలి. ఈ మసాలా మాత్రం మరీ పల్చగా చేసుకోవద్దు. పల్చగా చేసుకుంటే దొండకాయలోంచి బయటకు వచ్చేస్తుంది, అంటే కర్రీలో పడిపోతుంది మసాలా అంతా. కొంచెం కొంచెం ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఏదైనా మసాలా మిగిలిపోయింది అనుకోండి, ఇది మనం కర్రీ వండేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఫిల్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకుందాము. 1 నిమిషం. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని నెమ్మదిగా తిరిగేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది అడుగున. దొండకాయలు కదా, ఉడకడానికి టైం పడుతుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. 10 నుంచి 12 నిమిషాలైనా టైం పడుతుంది.
స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, దొండకాయ కొంచెం మెత్తబడినట్టు కనిపిస్తుంది కదా, ఇదిగో చూడండి, ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఇందాక మసాలా మిగిలింది కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక్క 10 నిమిషాలు ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి. మీరు సాల్ట్ కూడా టేస్ట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కూర చిక్కబడింది కదా, పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, టేస్టీగా దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీ బిర్యానీ గ్రేవీలో కానీ, లేదా బగారా రైస్లో కానీ, రోటీస్లోకైనా, వైట్ రైస్లో కూడా చాలా 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 బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.